పని చేస్తా. ఇక్కడ డ్వాక్రా మాజీ ప్రెసిడెంట్, బీడీ కార్మికురాలుగా పనిచేస్తున్నా. నాకు చిన్న కిరాణా షాప్ ఉంది. ఆయన తీసుకొచ్చి కూరగాయలు వ్యాపారం ఉంటాడు, నేను మేము చేసిన కూలీ రెండకి వచ్చింది. కరెంటు బిల్కే పోతున్నాం, ఇది సరిపోతలేదు. ఏదైనా లోన్ ఇస్తే అప్లై చేసుకుందామన్న సోమకు ఎవ్వరు లోన్ సుగబట్టించుకుంటారు. బ్యాంక్ నుంచి అసలు తిరిగి తిరిగి మాకు ఎక్కడ ఇవ్వలేదు. అది ఇది మాకు మంచిగా వచ్చింది, మాకు అనుకూలంగా. వీక్లీ కట్టుకోవడం, షాప్ చూసుకోవడం, మళ్ళీ మాకు 2 వారాల ముందు కావాలి అంటే వాళ్ళు ఇచ్చేవారు. అంత ఇబ్బంది, ఒక పూట తినడం, ఒక పూట తినడం లేకుండా పిల్లల గురించి. ఇప్పుడు చదువుకుంటేనే కదా ఈ దినంలో, మనకు చదువు రాదు, పిల్లలకు రాకుండా బాగుండదు కదా. ఇవి ఇచ్చిన లోన్స్ అప్పుడు మాకు మంచిగానే నచ్చింది, ఎందుకంటే షాప్ లోకి పెట్టుబడి కావాలి కదా. నాకు మొన్న ఈ మధ్యన బాగోకపోతే ఆపరేషన్ ద్వారా నేను 40,000 తెచ్చుకున్నాను. జనాలు రైతులు కాకుండా మామూలుగా సన్నకారు రైతులు కానీ, ఇలా కూలి కష్టం చేసుకునే తోళ్ళు కానీ వడ్డీలు ఈ 2 రూపాయల వడ్డీ దిద్దలేక సాధన మిన్నే పడి సాధన డబ్బులు తీసుకొని పిల్లల్ని చదివించుకుంటా ఏదో పొదింపు చేసుకుంటుండ్రి. బ్యాంక్ లోన్ అలాకి ఇస్తలు, మాకు ఇస్తలేను. మేము గరీబ్ పరిస్థితి ఉన్నది, చాకల వాళ్ళు ఏడకెంచి ఇస్తలు. ఏదైనా లోన్ ఇస్తే అప్లై చేసుకుందామన్న సోమకు ఎవ్వరు లోన్ సుగబట్టించుకుంటలేము. బ్యాంకులో తీసుకున్నాము, గ్రూప్లో తీసుకున్నాము, కౌంటర్ల దగ్గర తీసుకుంటున్నాము, కడుతున్నాము. గ్రూప్లో రూపాయి మిత్తి, చాలా మిత్తి రూపాయి చెప్పేదేమో పావులా అంటారు కానీ ఇచ్చలేదు మాకు. రూపాయి మిత్తి కడుతున్నాం. మళ్ళీ రాష్ట్రాలకు 100, మళ్ళీ ఏదో తెలుగు మీటింగ్ అంటే దానికో 10, ఇక మళ్ళీ 3 రూపాయలు ఇంతే మాకు అసలు వచ్చేవాళ్ళ. ఇక మాకు తెలియక ఎడ్డేసాం, ఏదో ఎలా తీసుకోవాలని అటు ఇటు చేసుడు. అయితే మానట్లో మనం మేమే పోసుకుంటాం వ్యవసాయం. డాక్రా అవుతుంది, డాక్రా అక్కడ అయిపోయింది. ఇంకే అక్కడ తీసుకున్నాను. ఎంత తీసుకున్నారు? 12,000 ఏమో తీసుకున్నాను. నేను బ్యాంక్ ద్వారా ఇప్పటివరకు ఏం తీసుకోలేదు. నా సొంత డబ్బుతోనే నేను సొంతంగానే పెట్టుకున్నా. బ్యాంకు ద్వారా మాత్రం ఎలాంటి అప్పు తీసుకోలేదు. బయట వాళ్ళ దగ్గర లోకల్లోనే తీసుకున్నామండి. ఏం సాయం లేదు. ఏ బ్యాంకు పోయినా లోన్ ఇస్తామంటున్నారు, ఇస్తలేరు. డాక్టర్ గ్రూప్ లో మామూలుగా అప్పుడు ఆడవాళ్ళ గ్రూప్ మళ్ళీసారి ఇచ్చారు. మళ్ళీసారి ఏమంటే ఇది అది బ్యాంకులో కాగితాలు ఇవ్వని వరకు మా దగ్గర ఇవ్వను. మళ్ళీ 150 ఖర్చు వస్తుంది, అంత వేస్ట్ అని. అప్పుగా లోన్గా ఏం తీసుకుంటాం, ఎవరిస్తారు లోన్గా మాకు? మేము ఊరు కాదు, ఊరు వచ్చాము. ఇక్కడ ఎవరు కదా, ఆ ఊర్లో అయితే ఇస్తారు లోన్. మేము పోయి అయ్యా మాకు లోన్ ఇవ్వండి అని అడిగితే గవర్నమెంట్ వాళ్ళు ఏముందా నీకు, ఏమన్నా ఉంటే తీసుకురాపు, ఒక షేన్ పాస్బుక్ ఉందా అది తీసుకురాపు అని అడుగుతారు. మాకు షేన్లే షెట్లే, ఎట్లా బతకాల? ఇవి బ్యాంక్ ఇయ్యదు, ప్రభుత్వం ఇయ్యదు. రైతు దగ్గరికి పోతే ఏం రా వస్తువి, ఏమన్నా ఉందా, 2 ఎకరాలు ఉందా, 1 ఎకరం ఉందా, ఇల్లు ఉందా, అది ఏమన్నా పెట్టు ఇస్తామంటారు. ఇది రైతు పండిషన్ వడ్డీ. ఇది మైక్రో ఫైనాన్స్ ఎవరో జప్తు చేయదు కదా. వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర తెస్తాం. ఇక మా వాళ్ళ దగ్గర అంటే మా చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర తీసుకొచ్చుకుంటా బతుకుతున్నాం. ఇక అవసరం దగ్గర తీసుకున్నాం. 50,000 రోజువారీ చుట్టాల నుంచి పుల్లు తీసుకున్నాం. మా దగ్గర ప్రతి ఒక్క చుట్టం దగ్గర మా దగ్గర డబ్బులు తీసుకున్నాం. మా ఓనర్ చుట్టాలు 30,000 50,000 ఆయన ఇస్తారు. పాస్బుక్లు వ్యాపారి, రేషన్ కాయదాలు వ్యాపారి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనకి పాస్బుక్ తీసుకొని పోతే మనకు దీనిలో నీ సర్వే నెంబర్ పొరపాటు ఉంది, నీ పెద్దల మీద రాపు, నీ పేరు మీద లేదు అని ఇట్లా బ్యాంక్కి పోతే ఇట్లా అన్ని సలహా చేస్తే పోరని ఎందుకు వచ్చింది పిగులాట ఊళ్ళో రైతు కానీ అదో 2 రూపాయలు వడ్డీ తీసుకొని జీవనం చేద్దామని మేము ఇట్లనే కాలక్షేపం. ఇంతకు ముందు అయితే మామూలుగా మేము చిన్న బాకీలు అనుకుంటే ఎక్కడైనా అరువు తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడు బ్యాంకు ద్వారా తీసుకుంటున్నాం, కానీ బ్యాంకు ద్వారా కూడా తక్కువనే ఇస్తుంది గవర్నమెంట్. ఇంకా కొంచెం ఎక్కువ లోన్స్ అయినా ఇట్లాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువ లోన్లు కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చి ఇంకా చేస్తుంటే మంచిగా ఉంటుంది అనేది నా సజెషన్. రోజువారీ తీసుకుంటాం. అంటే రోజువారీ అంటే ఇప్పుడు రోజుకి 100కి ఇప్పుడు 1000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి తీసుకుంటే 1000 రూపాయలు కట్ చేసుకుంటారు వాళ్ళు. 9,000 ఇస్తారు. రోజు 10 రూపాయలు కానీ కట్టుకుంటారు.
అంటే అప్పుడు గ్యాస్ నూనెలు పోసుకొని ఇట్లా చచ్చిపోతాము లేనోళ్ళు అది ఇది అని అన్నారు కదా. అన్నప్పుడు వాళ్ళు ఆ సార్లు పోయినరు. ఇప్పటికి వచ్చినా మేము కట్టేస్తాం, మేము కష్టం చేసైనా కట్టేస్తామమ్మా, మేము అట్లా ఎగ్గొట్టడం కాదు. మైక్రో ఫైనాన్స్ అనేది ఖానాపూర్లో కూడా చాలా మందికి ఇచ్చారు, చాలా మంది తీసుకున్నారు, అట్లా కొన్ని లక్షల పైసలు డబ్బులు తీసుకున్నారు. ఆ మధ్య గవర్నమెంట్ మైక్రో ఫైనాన్స్ ఎవరు వచ్చినా కానీ తరిమి కొట్టాలా, ఎవరిని రానివ్వద్దు, మేమే ఆదుకుంటామని చెప్పేసి ఒకటి ప్రచారంలో పెట్టడం వల్ల ఎవరు మైక్రో ఫైనాన్స్ తీసుకోవడం లేదు. తీసుకున్న వాళ్ళు కూడా కట్టద్దని చెప్తే కూడా వాళ్ళు 30 తిప్పలు పెట్టి ఇల్లు చుట్టూ తిరిగినా కూడా ఎవరు కొందరు కట్టలేరు. ఇది మాకు మంచిగా వచ్చింది, మాకు అనుకూలంగా వీక్లీ కట్టుకోవడం, మేము షాప్ చూసుకోవడం, మళ్ళీ మాకు 2 వారాల ముందు కావాలి అంటే వాళ్ళు ఇచ్చేవారు. విలేజ్ లో తీసుకున్న వాళ్ళని ఇబ్బందులు పెట్టి మైక్రో ఫైనాన్స్ వాళ్ళు సతాయించి వాళ్ళకు లేకుండా ఇబ్బంది పెట్టి ఏమైందంటే కొందరు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అటువంటి మూమెంట్లో దీని గురించి ఏం చెప్పారంటే పిఎస్ వాళ్ళు, పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చారు. దీని విషయంలో ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయండి, ఎవరు వచ్చినా కానీ డబ్బులు కట్టకండి అని చెప్తే దాంతో డబ్బులు కట్టడం మానేసేం జరిగింది. ఎవరు వచ్చినా పిఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు భయానికి మొత్తం రావడం బంద్ చేశారు. మైక్రో ఫైనాన్స్లు ఇస్తుండ్రి, కడుతుంటిమి, మళ్ళీ వాళ్ళు అయిపోతేనే కంత అయిపోతేనే ఇస్తుండ్రి. రావాలి కదండి, కానీ మళ్ళీ ఇలాంటి కారణాల గురించి వాళ్ళు బంద్ కూడా చేస్తారు కదండి. అంతకన్నా ఎక్కువ పరుగు తీసే వాళ్ళు కూడా ఉన్నారు కదండి. అవసరం వాళ్ళు ఇస్తున్నారు కదండి. ఇప్పుడు అర్జెంట్గా ఎవరికైనా అవసరం వచ్చింది అనుకో వాళ్ళే దిక్కు కదండి. వాళ్ళు అయితే ఉండాలి అండి. మైక్రో ఫైనాన్స్ అయితే 3 సంవత్సరాలు అయిపోయింది కదా మేడం, అంతకుముందు బంద్ చేస్తారు కదా, 2 years 3 years అయితే అది బంద్ అయినా కానీ మేము మొత్తం ఆగులో పడిపోయినాం. ఊళ్ళని ఇస్తున్నారు, 3 కాడికి ఊళ్ళని తెచ్చుకున్నారు. ఊళ్ళో ఇస్తలే వాళ్ళ పేరెందుకు చెప్పాలన్నట్టు ఇంట్లోనే అది బయటికి రానియకుండా లోపల 10కి అట్లా తెచ్చుకోవాలి. మనకి ఒక చిట్టి కట్టాలంటే ఒక దగ్గర ఒకటే రోజు వరకు అది కూడా తెచ్చుకోవాలంటే 10 రూపాయలు మిత్తి కడతారు. అట్లా నేను తీసుకున్నది 8 ఏళ్ళు తీసుకున్నా, 8 ఏళ్ళకి మొత్తం కట్టేసాం. మొత్తం కట్టేసారు. అదెంత వడ్డీ ఉండేది మేము చెప్పకూడదు, మీరు వినకూడదు. ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. పిల్లలకి జ్వరాలని వస్తాయి ఆ టయానికి అక్కడ తీసుకుంటాం. 2 సంవత్సరాలు ఉంటాయి కదా కోసం అక్కడ పక్కన తీసుకుంటా, సంపాదించి ఎప్పుడు తీరుతాయి, లేకపోతే ఇంటికాడ ఇద్దరు సహాయిస్తాం. అట్లయినా ఇక ఖచ్చితం ఎవరు మిత్తి తక్కువ రాకపోతే ఊరోళ్ళ తడ తెచ్చుకోకపోతే ఏం చేస్తాం కష్టం వచ్చినప్పుడు.